నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ అప్డేట్స్. చూద్దాం. బ్యాంక్ లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. 2025 ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే తదుపరి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేట్ ని తగ్గించే అవకాశం ఉంది. 6 సభ్యుల బృందం రెపో రేట్ ని 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ రేటు. ఆర్బీఐ ఈ రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు సాధారణంగా తమ కస్టమర్లకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి. దీంతో కస్టమర్ల లోన్ ఈఎంఐల భారం తగ్గుతుంది. ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటే త్వరలో రెపో రేటు 6.25% నుంచి 6% తగ్గనుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ స్టాన్స్ ని న్యూట్రల్ నుంచి అకామడేటివ్ కి మార్చవచ్చు. భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు బ్యాంకులు మరింత తక్కువ వడ్డీలకు లోన్ అందించే అవకాశం ఉంటుంది. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో కీలక సమావేశం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కొత్త టారిఫ్ ప్రకటించారు. ఇది ధరలను పెంచవచ్చు, వాణిజ్య ఉద్రిక్తతల్ని రేకెత్తించవచ్చు. ఈ పరిణామాలన్నీ ప్రపంచ వృద్ధికి అవరోధాలుగా మారుతాయి. ఈ సమయంలో భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు తీసుకొచ్చింది ఈ స్కీమ్. తొలి విడతగా లబ్ధిదారులకు ఈ వారం ₹1,00,000 ఆర్థిక సాయం చేసేందుకు రెడీ అయింది. ఇల్లు మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించుకున్న వారికి మాత్రమే నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,265 ఇళ్ల వివరాల్ని అప్డేట్ చేసింది. తొలి విడత సాయం ₹1,00,000 అందించేందుకు సిద్ధమైంది. ఈ స్కీమ్ కింద బేస్మెంట్ వరకు పూర్తయిన వివరాల్ని సేకరించారు అధికారులు. ఇక ఇళ్ల ఫోటోలు తీసి వాటికి జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో ఉంచుతున్నారు. పునాదుల తర్వాత ఇల్లు నిర్మించుకునేందుకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ₹1,00,000 రుణం ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో కొందరు లబ్ధిదారులకు ఆయా రుణాల్ని అందజేశారు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఆ తరహా లబ్ధిదారుల వివరాలు సేకరించి వారికి ₹1,00,000 రుణాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 71,000 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. దాదాపు 44,000 మందికి సంబంధించిన పత్రాలను అందజేశారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 15.20% వృద్ధి సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచి రికార్డు సృష్టించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. రద్దీ ఇలాగే కొనసాగితే వచ్చేడాది ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటే అవకాశాలున్నాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ శంషాబాద్ అరుదైన ఘనత సాధించింది. శంషాబాద్ నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా 20 లక్షలే కాగా ఈ 3 నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించారు. హైదరాబాద్ జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్కతాను దాటేసింది. అలాగే తన రోజువారీ గరిష్ట సగటు ప్రయాణికుల సంఖ్య 75,000ను కూడా శంషాబాద్ జనవరి 18న అధిగమించింది. ఆ ఒక్కరోజే 94,000 మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్ లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండటం వంటి పరిణామాలు ప్రయాణికుల వృద్ధికి దోహదపడుతున్నాయి.